డిఎస్సి అభ్యర్థులకు రిజల్ట్ గురించి 1:3 లిస్ట్ మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి డిఎస్సి వీడియోలని ఆల్రెడీ మా సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాము. మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఒక్కొక్క పోస్టుకు జిల్లాల వారీగా ఎంతమంది పోటీ పడుతున్నారు, ఒకే అభ్యర్థికి సేమ్ మార్క్స్ వస్తే ఎలా సెలెక్ట్ చేస్తారు అనేవి తెలుసుకుందాం. తెలంగాణలో మరో నెల రోజుల్లో మరొక డిఎస్సి వేసే ఛాన్స్ ఉందా? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వారం ట్రెండింగ్ ఏముందని ఎవరిని అడిగినా అందరూ చెప్పేది డిఎస్సి అని. అయితే ఇందులో అందరూ రకరకాల డౌట్స్తో ఉన్నారు. మొన్నటి వరకు రిజల్ట్ రాలేదని, ఫైనల్కి రాలేదని ఒకటే గొడవలు, ధర్నాలు కట్ చేస్తే ఇప్పుడు మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మరికొన్ని కొత్త డౌట్స్ అభ్యర్థులను అతలాకుతలం చేస్తున్నాయి. జిఆర్ఎల్లో పేరు లేదని కొందరంటుంటే మరికొందరేమో 1:3 లిస్టును ఎలా తీస్తారని, లిస్టును వెబ్సైట్లో ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు. అయితే ఇంకొందరేమో అసలు జిల్లాల వారీగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. అయితే మనం ముందుగా డిఎస్సి జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ పోస్టులకు 2,79,966 మంది దరఖాస్తు చేసుకున్నారని విద్యాశాఖ ప్రకటన. మొత్తం మీద చూస్తే ఒక్కొక్క పోస్టుకు 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా వచ్చిన దరఖాస్తులు 1,60,296 ఉన్నాయి. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,508 ఉండగా వచ్చిన దరఖాస్తులు 85,916 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727 ఉండగా వచ్చిన దరఖాస్తులు 18,211. పీఈటీ పోస్టులు 182 ఉండగా వచ్చిన దరఖాస్తులు 11,992. ఇక ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల వివరాలకు వస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉండగా వచ్చిన దరఖాస్తులు 1,455 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 ఉండగా వచ్చిన దరఖాస్తులు 2,096 ఉన్నాయి. అయితే ఈ వివరాలు ఇలా ఉండగా కొందరేమో ఒక పోస్టుకు సేమ్ మార్కులు వస్తే వాళ్ళను ఎలా సెలెక్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఇలా జరిగితే ముందుగా వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం ఒకవేళ అది సేమ్ ఉంటే వాళ్ళ ఏజ్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో రేవంత్ గవర్నమెంట్ మరో డిఎస్సి సిద్ధం చేస్తుంది.